సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లా, మేము సాక్ష్యమిస్తున్నాము నీ తప్ప మరో నిజ ఆరాధ్య దైవం ఎవరూ లేరు అని. ఈ ప్రపంచంలో ఎవరు నీకు సాటి సమానము రారు అని. మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ యొక్క ప్రవక్తని నీ దాసుడని మేము సాక్ష్యమిస్తున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త జగత్తునకు సర్వ ప్రపంచానికి సత్యం ప్రకటించడానికి నరకం నుండి హెచ్చరించడానికి పంపబడినటువంటి ఆఖరి ప్రవక్త మరియు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ ప్రపంచంలో అన్ని గ్రంథాల కంటే సర్వోన్నతమైనది, నిలువెత్తు నిజమైనది, పరమ సత్యమైనది అల్లాహ్ యొక్క గ్రంథము దివ్య ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథములో విశ్వాసుల గురించి చెప్తూ సరే అషర్లో చాలా చక్కని మాట చెప్పాడు. 59వ అధ్యాయం 9వ వాక్యం, వయూసిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం కసాసా. విశ్వాసుల అనుబంధం గురించే కొన్ని వాక్యాలు చెబుతాను, శ్రద్ధగా వినండి. నిజమైనటువంటి విశ్వాసులు ఎవరయ్యా అంటే, నిజంగా వాళ్ళు అవసరంలో ఉన్నప్పటికీ, తామే అవసరంలో ఉన్నప్పటికీ వారు తమ విశ్వాస సోదరులకే ప్రాధాన్యత ఇస్తారు. వయూసిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం కసాసా. నిజంగా వాళ్ళ అవసరంలో ఉన్నప్పటికీ నీకే అవసరం, కానీ నాకంటే కూడా నా తోటి సోదరుడికి అవసరం. అది నా తోటి సోదరుడు గురించి ఆలోచించాలి, నా తోటి సోదరుడి యొక్క అవసరాన్ని తీర్చాలి, అతడి బాధను తొలగించాలి. సోదరులారా, నిజంగా ఆలోచించండి. మన జీవితంలో ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు బట్టి చదివే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాలు బట్టి చదివే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు మేము పుట్టిన కాడి నుంచి నమాజులు చదువుతున్నాము. మరి నీ జీవితంలో ఎప్పుడైనా నీకంటే నీ విశ్వాస సోదరుడికి ఏ విషయంలోనైనా ప్రాధాన్యత ఇచ్చి అతడి గురించి ఆలోచన చేశావా? ప్రాధాన్యత ఇవ్వడం అంతకంటే వేరే విషయం, గోతులు తీసేటువంటి విషయం సమాజంలో ఎక్కువైపోయింది. నిజమైనటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? దాని యొక్క ఆచరణ పుణ్యఫలం ఎలాంటిదో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలానే తన సహచరులతో పాటు మస్జిద్ నబవీలో కూర్చుని ఉన్నారు. నమాజ్ అయిపోయింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తిరిగి ఉన్నారు, సహాబాలందరూ ఇలా ఉన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇప్పుడు ఎవరైతే మస్జిద్ నబవీ ద్వారం గుండా మస్జిద్లోనికి ప్రవేశిస్తాడో అతడు స్వర్గవాసి అన్నారు. సహాబాలందరూ కూడా ఎవరొస్తారో అదృష్టవంతుడు, ఎవరొస్తారో అదృష్టవంతుడు అని చెప్పి చూస్తున్నారు. సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు ద్వారం తెరుచుకుని బయటకు లోనికి వచ్చేసారు. ఎంతగా సంబరపడ్డారంటే, సాద్ బిన్ అబీ వకాస్ ఎంత అదృష్టవంతుడు, సాద్ బిన్ అబీ వకాస్లో ఉన్నటువంటి ఆ ఖాసియత్ ఏంటి? ఇంతమంది సమక్షంలో, పైగా మస్జిద్ నబవీలో, ఏ మస్జిద్లోనైతే ఒక్క నమాజు చదివితే 1000 నమాజుల పుణ్యం లభిస్తుందో ఆ మస్జిద్లో కూర్చొని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సాద్ బిన్ అబీ వకాసు అంటే ఎవరైతే ప్రవేశిస్తాడో అతడు జన్నతి అని చెప్తే సాద్ బిన్ అబీ వకాస్ వచ్చారని చెప్పేసి అందరూ కూడా సంతోషిస్తారు. తిరిగి మరలా రెండో రోజు అదే సమయం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలానే కూర్చుని ఉన్నారు, సహాబాలు అలానే ఉన్నారు. నమాజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే మస్జిద్ నబవీ ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి జన్నతి, స్వర్గవాసి అన్నారు. సహాబాలందరూ కూడా ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు. నేనంటే సాద్ బిన్ అబీ వకాస్ వచ్చారు, ఈ రోజు ఎవరొస్తారు అదృష్టవంతుడు ఎవరు అని. తిరిగి మరలా రెండో రోజు కూడా సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు మస్జిద్లోని ప్రవేశించారు. ఆశ్చర్యచకితులైపోయారు. ఏంటి అంతటి అదృష్టవంతుడు ఏంటి? ఎందుకో తిరిగి మరలా రెండోసారి కూడా ఆయనే వచ్చారు. వారు ఆశ్చర్యం నుంచి తేరుకున్నారో లేదో మూడో రోజు మరలా వచ్చేసింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరలా అంటున్నారు, ఇప్పుడు ఎవరైతే మస్జిద్ నబవీ ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి స్వర్గవాసి. సహాబా రదియల్లాహు తఆలా అన్హు అలైహి అజ్మయిన్ 2 రోజులు వరుసన సాద్ బిన్ అబీ వకాస్ వచ్చారు. మరి ఈ రోజు ఎవరైనా కొత్త వాడు వస్తారేమో, ఆ అదృష్టవంతుడు ఎవరు అని చెప్పేసి మళ్ళీ అందరూ వెనుతిరిగి చూస్తున్నారు. తిరిగి మూడో రోజు కూడా సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు మస్జిద్ నబవీ ద్వారం గుండా మస్జిద్లోనికి ప్రవేశించారు. సుబ్హానల్లాహ్, ఆశ్చర్యపోయారు. మస్జిద్ నబవీలో కూర్చొని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వరుసగా 3 రోజుల పాటు వస్తారు. వచ్చిన వ్యక్తి స్వర్గవాసి అంటే 3 రోజులు సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారంటే ఎలాంటి ఆచరణాపరుడు, ఎంతటి నీతిమంతుడు, ఎంత సదాచార సంపన్నుడు, ఇతడు ఏ ఆచరణ చేస్తున్నాడో తెలుసుకోవాలి, నేను కూడా ఆచరించాలి అనే ఉద్దేశంతో అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు దగ్గరికి వెళ్ళారు. సాద్, నా తండ్రికి నాకు మధ్య మాట జరిగింది, కొంచెం నేను నా తండ్రి మీద అలక చెందాను, మీతో పాటు 3 రోజులు ఉంటాను అన్నాడు. వాస్తవంగా
అబ్దుల్లా బిన్ ఉమర్కి మరియు ఆయన తండ్రికి ఏ విధమైనటువంటి మాట మంతి జరగలేదు. అబ్దుల్లా బిన్ ఉమర్ యొక్క ఆలోచన ఏంటంటే, ఏ వ్యక్తి గురించి అయినా తెలుసుకోవాలంటే కనీసం అతనితో పాటు 3 రోజులు ఉండాలి, తిరగాలి, తినాలి అతనితో అని చెప్పారు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశించాలి అంటే 3 రోజుల పాటు ఉండాలి, అతడి ఆచరణ ఏంటో తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని గురించి డిసైడ్ చేయాలంటే 3 రోజులు గడపాలి. నువ్వెవరు ప్రతి ఒక్కడి గురించి తీర్పిస్తావు? అసలు ఏ అధికారం ఉందని నీకు? నో వైసా నో కాఫిరే నో ముష్రికే తుమికోను. అసలు ఏ వ్యక్తి గురించి అయినా సరే నువ్వు డిసైడ్ చేయాలంటే కనీసం అతడి యొక్క వైఖరి ఏంటో తెలుసుకోవాలి, అతనితో ఉండాలి, అతనితో తిరగాలి, అతనితో ప్రయాణం చేయాలి. ఈరోజు చెప్పుడు మాటలతోనే మన సమాజం మొత్తం చెదిరిపోయింది అంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు సోదరులారా. ఎవరి గురించి నా వింటూ అంటే చెవికి చాలా ఆనందంగా ఉంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకు అనేటువంటి ఆలోచన ఈ రోజు మన నుంచి దూరం అయిపోయింది. చాలా వినసొంపుగా ఉంటుంది వారి గురించి చెప్పుకోవటం. పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, ఎవరో సంబంధం లేని వ్యక్తుల గురించి తీర్పులు చేయకండి. ఎందుకంటే నేను ఎలాంటి వాడిని అనేది ఆలోచించండి ముందంతే. నా విశ్వాసం నన్ను కాపాడుతుందా? నా ఆచరణ నన్ను కాపాడుతుందా? సమాధిలో నాకు స్వర్గం కిటికీ తెరవబడుతుందా? ఆ దైవతులు అడిగేటువంటి ప్రశ్నలకు నా దగ్గర ఊళ్ళో వాళ్ళందరి గురించి నీకెందుకయ్యా బాబు? ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. తల్లి గర్భం నుండి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఒంటరిగా వెళ్ళిపోవాలి. ప్రపంచం నుండి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. నీ సదాచరణ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించు. ఆయనంత తాపాత్రపడి జరగంది కూడా జరిగింది. నేను ఎందుకు వెళ్ళాడో తెలుసా? 3 రోజుల పాటు ఈయనతో ఉండాలి. ఈయన ఏం చేస్తున్నాడో నేను కూడా అది చెయ్యాలి, నేను కూడా జన్నతి కావాలనేది కోరిక. నువ్వు ఎవరెవరి గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎలా డెవలప్ కావాలి, ఎలా నేను సాధించాలి, ఎలా ఇళ్ళు కట్టాలి, ఎలా నేను మంచి సుఖమైనటువంటి లగ్జరీ లైఫ్ అనుభవించాలి, దీని గురించి నువ్వు ఆలోచిస్తావు. సమాజం ఈరోజు దాని గురించి ఆలోచిస్తుంది. కానీ అక్కడ అబ్దుల్లా బిన్ ఉమర్ నా స్వామి నన్ను ఇష్టపడాలి, ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి 3 రోజుల పాటు వరుసగా జన్నతి అని చెప్పి పిలువబడ్డాడు అని చెప్పి వెళ్ళాడు. మొదటి రోజు గడిచిపోయింది, ఏం అర్థం కాల. రేత్రిపూటి నిద్రమొట్ల ఆయన మేలుకొని చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు గడిచిపోయింది. సాద్ వాస్తవంగా నా తండ్రికి నాకు మధ్య ఎలాంటి పొరపచ్చలు రాలేదు. మేము మసీదులో కూర్చున్నప్పుడు 3 రోజుల పాటు వరుసగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతి వచ్చిన వ్యక్తి అంటే మీరే వచ్చారు, మీ ఆచరణ ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పి వచ్చాను, నాకు అర్థం కాలేదు చెప్పండి అన్నాడు. సుదీర్ఘమైనటువంటి తహజ్జుద్ నమాజులు లేవు, దీర్ఘమైనటువంటి ఖురాన్ పారాయణాలు లేవు, అవిశ్రాంతమైనటువంటి జిక్రస్కారు ఏమి నాకేం కనపడలేదు, నాకు అర్థం కాలేదు, ఏంటి మీ ఆచరణ అన్నారు. అబ్దుల్లా, నీకు తెలియని మరో ఆచరణ నాదేమిటంటే, నేను నా జీవితంలో ఎప్పటికీ నా తోటి ఏ ముస్లిం మీద కూడా ద్వేషం పెంచుకోను. నాకు అంటే నా తోటి విశ్వాస సోదరుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా ప్రసాదిస్తే ఎప్పుడు ఈర్ష్యపడను. ఇది నా ఆచరణ, నీకు తెలియంది. సుబ్హానల్లాహ్. ఎవరన్నా కొంచెం ఏదన్నా ఒక వస్తువు, చిన్న బండి కొనుక్కుంటే, లేదు చిన్న ఇల్లు కట్టుకుంటే, లేదు ఏదన్నా కొంచెం సుఖంగా బతుకుతుంటే ఏడుపు మీద ఏడుపు. అందుకే ఇంకా జబ్బులన్నీ వచ్చేసినాయి ఈరోజు. బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, లేనిపోయినటువంటి టెన్షన్లు. ఎవడన్నా నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఎక్కడో ఏదో జరుగుతుంటే కూడా ఈరోజు అల్లాహ్ వారిని మంచిగా ఉంచమని చెప్పేసి ప్రార్థించమని చెప్పినటువంటి ధర్మమే మనది. తోటి విశ్వాసుల పట్ల ఇలా ఉండాల్సింది. అస్తగ్ఫిరుల్లాహ్. వయూసిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం కసాసా. నువ్వు నిజంగా అవసరంలో ఉన్నప్పటికీ నీ తోటి విశ్వాస సోదరులకి యుద్ధ సమయంలో, ఆనాడు ఆఖరి సమయంలో ఆకలితో దప్పికతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో తమ దగ్గరకు నీళ్ల పాత్ర వస్తే, లేదు నాకంటే అతడు ముందు ప్రాణం కోల్పోయేటట్టున్నాడు, ముందు అతని దగ్గరికి వెళ్ళండి. అతని దగ్గరికి వెళ్తే అతను ఇంకొకరి వ్యక్తికి, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి, చివరికి మొదటి వ్యక్తి దగ్గరికి తిరిగి మరలా నీళ్ల పాత్ర వచ్చింది. అందరూ కూడా సూలు బాశారు. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీ తోటి విశ్వాస సోదరుడి కోసం నిజమే నువ్వు అవసరంలోనే ఉన్నావు, నిజమే నువ్వు కష్టంలో ఉన్నావు, నీ తోటి సోదరుడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? సోదరులారా, నువ్వు మాట్లాడేటువంటి భాషలోనో, పైన వేసుకున్నటువంటి వేషంలోనో ఈమాన్ లేదు, నీ సదాచరణలో ఉంది, పరిశుద్ధమైనటువంటి నీ ఆలోచనలో ఉంది, నీ సంకల్పాలలో ఉంది, స్వచ్ఛమైనటువంటి ఈమాన్లో ఉంది, అది నీ గుండెల్లో ఉంది. అది లేకుండా మంచి అత్తరు రాసుకున్నా, మంచి కద్దరు డ్రెస్ వేసినా, లేదు నువ్వు ఏసీ కారులో తిరిగినా, నీ వెనక 10 మంది జనాలు ఉన్నా, ఊళ్ళో నీకు బలగం ఉన్నా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడ్డో గుర్తుపెట్టుకోండి.
క్షణభంగురమైనటువంటి జీవితం కదా సార్. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్ అది. ఒక వ్యక్తి అరణ్యంలో నివసించేటువంటి వాడు. అరణ్యంలో తనకు సంబంధించినటువంటి కొంత పొలమే ఉంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ అందులో మేత మేపుకుంటూ తన పశువుల్ని మేపుకునేవాడు, తన ఆలుబిడ్డల్ని పోషించుకునేవాడు. తక్కువ పెద్ద ఆస్తిపరుడేం కాదు ఆ వ్యక్తి. సరే ఎన్నోసార్లు చెప్పాడు. ఒక వ్యక్తి తెలియకుండా వచ్చేసి తన ఒంటల్ని మేపుతూ ఉండేవాడు ఆ పొలంలో. అయ్యా నాకుందే తక్కువ మేత, నా పశువులు ఇబ్బంది పడతాయి, దయచేసి మా చేలో మేపవద్దని చెప్పేసి ఎన్నోసార్లు వారించాడు. అయినప్పటికీ కూడా మనసే చెడు వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది అంతే. తన వస్తువు కానప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి, పశువుల కాపరి ఎలా ఉండాలి. అరే ఇది వాళ్ళ చేలు, ఎన్నోసార్లు చెప్పాడు. ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా లేంటైన్ చుట్టం, పశువుల్ని మేపటం. ఎన్నోసార్లు హెచ్చరించాడు. నీతిమంతుడు, సదాచార సంపన్నుడు. ఒకరోజు అతను రావడం లేట్ అయిపోయింది. ఇతను ఒంటెలు మొత్తం కూడా అందులో మేపుతూ ఉన్నాడు. కోపం తట్టుకోలేక తన పశువులకి మళ్ళీ మేత చాలదన్నటువంటి వేదనలో ఆ పశువులకి తోలడానికి దూరం నుంచి రాయి వేస్తాడు. ఆ ఒంటెల చోట ఉన్నటువంటి ఆ వ్యక్తికి నేరుగా తగలటం, అప్పుడే చచ్చిపోవడం జరిగిపోతుంది. చనిపోయినటువంటి అతని యొక్క సంతానం అమీరుల్ మోమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ఫిర్యాదు చేస్తారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఈ వ్యక్తిని బంధించి తీసుకుంటామని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. వస్తారు. అక్కడి నుంచి సైనికులు వచ్చేసి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్తుంటారు. మదీనా నగరంలో ఆ వ్యక్తిని ఇలా ఈ కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తాయి, భుజాల మీద ఇట్లా తీసుకుని వస్తూ ఉంటారు, ఈడ్చుకుని వస్తూ ఉంటారు. మదీనా నగర వాసులందరూ కూడా చూస్తుంటారు. ఎవరి వ్యక్తి ఏం చేశాడు, ఎవరి వ్యక్తి ఏం చేశాడు, ఏమిటి శిక్ష. పంచాయతీ సదులందరూ కూడా నుంచుని ఉన్నారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు హాజరయ్యారు. బోనులో ఏ వ్యక్తి మీదైతే అభాండం, అభియోగం మోపబడిందో ఆ వ్యక్తి బోనులో నుంచున్నాడు. ఏమయ్యా, నీవు వీళ్ళ తండ్రిని చంపావా లేదా? అమీరుల్ మోమినీన్, నేను కావాలని చంపలేదు. నా చేలో ఎన్నోసార్లు పశువులు మేపుతూ ఉన్నాడు, నేను వారించాను, ఎన్నోసార్లు చెప్పాను. అయినా కానీ నేను వచ్చేసరికి తన పశువులను నా చేలోనే మేపుతున్నాడు, వాటిని తోలదమన్నటువంటి ఉద్దేశంతో రాయి విసిరాను. కానీ పొరపాటు నా వ్యక్తికి తగిలింది, చనిపోయాడు. అయ్యా నువ్వు పొరపాటును చంపావా, కావాలని చంపావా కాదన్నది కాదు ఇక్కడ సమస్య. నీ చేతిలో అతను చనిపోయాడా లేదా? అవును అమీరుల్ మోమినీన్. పిల్లల్ని అడిగాడు, మరి ఏమయ్యా వీళ్ళు ఇతన్ని ఏమైనా విడిచిపెడతారా మీరు? రక్తానికి రక్తం, మరణానికి మరణం, మాకు ప్రాణానికి ప్రాణమే కావాలి అమీరుల్ మోమినీన్ అన్నారు. ఒకసారి తీర్పు జరిగిన తర్వాత ఎవ్వరూ కూడా చేసేదేమీ లేదు. కోరుకున్నాను వాళ్ళు. మనం కూడా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో క్షమాభిక్ష పెడితే తప్ప అతని యొక్క రక్త సంబంధికులు వాళ్ళని విడిచిపెట్టడానికి వెళ్ళలేదు, అతనికి కూడా శిక్ష పడాల్సిందే. సరే అమీరుల్ మోమినీన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అని అంటున్నారు. అయ్యా ఏమిటి? సిద్ధమే అమీరుల్ మోమినీన్, కానీ అరణ్యంలో నా ఆలుబిడ్డలకు ఆలనా పాలన చేసేవాడు ఎవడు లేడు. నా ఆలుబిడ్డలు అరణ్యంలో ఉంటారు. చివరిసారిగా నేను నా ఆలుబిడ్డలకి అల్లాహ్ గురించి నసీహత్ చేసుకుని వస్తాను, నాకు ఒక రోజు గడువు ఇవ్వండి అంటాడు. అమీరుల్ మోమినీన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటారు తెలుసా? యా నువ్వు ఎక్కడ అరణ్యంలో ఉండేవాడివి, అభియోగము మోపబడింది, అభియోగం నిజమని నిర్ధారితమైపోయింది. ఇప్పుడు కనుక నేను నిన్ను విడిచిపెడితే, ఒకవేళ నీవు తిరిగి రాకపోతే ప్రళయ దినం రోజున హతులకు యొక్క సంబంధికుల ముందు నేను దోషీకరించవలసి వస్తుంది, నీకు ఇవ్వను అంటాడు, అనుమతి ఇవ్వను అంటాడు. కదా అమీరుల్ మోమినీన్ ఒక్కసారి అరణ్యంలో నివసించేటువంటి నా ఆలుబిడ్డలకి వసియత్ చేసి వస్తాను, నసీహత్ చేసి వస్తాను, అల్లాహ్ యొక్క భయం గురించి నేను తాకీదు తీసుకుని వస్తాను, ఒక్క రోజు గడువు ఇవ్వండి అంటాడు. అమీరుల్ మోమినీన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు సభాసదులందరినీ ఉద్దేశించి అడుగుతారు, ఎవరైనా మీలో ఉన్నారా? ఈ వ్యక్తికి జామీను ఇచ్చే వ్యక్తి ఎవరైనా మీలో ఉన్నారా? ఆ సభాసదుల్లోంచి ఒక వ్యక్తి చెయ్యి ఎత్తుతాడు. అయ్యా అమీరుల్ మోమినీన్, నేనున్నాను. సభంతా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరు ఎవరు ఎవరు? ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు చూస్తారు దూరంగా ఉండి. అబూజర్ నీవా? అవును అమీరుల్ మోమినీన్ నేనే. ఇతడేమైనా మీ బంధువా? కాదు. పోనీ ఇతడు నీకేమైనా స్నేహితుడా? కాదు. పోనీ ఇతడు నీకేమైనా పరిచయం ఉందా? లేదు. అబూజర్ మరి నువ్వు దేనికి జామీన్ ఇస్తున్నావో తెలుసా? ప్రాణానికి ప్రాణం. తెలుసు అమీరుల్ మోమినీన్. మరి ఎందుకు ఇస్తున్నా? అబూజర్
గొప్ప సహాబీ. అల్హమ్దులిల్లా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఎన్నో హదీసులను చెప్పినటువంటి సహాబీ. అల్హమ్దులిల్లా. అబూజర్, మరి నువ్వేనా ఇస్తున్నావు? అయ్యా అమీరుల్ ముమినీన్, అతడు విశ్వాస మాధుర్యంతో పలికినటువంటి మాటలున్నాయే, అరణ్యంలో 4 బిడ్డలకు సంరక్షణ చేసేవాడు ఎవరు లేరు అల్లా తప్ప, నేను అల్లా గురించి నా భార్య బిడ్డలకి నసిహత్ చేసి వస్తానన్నాడే, ఆ మాటల మీదే నా విశ్వాసము, నేను అతడికి జామీన్ ఇస్తున్నాను అన్నాడు. ఎప్పుడైనా నీ జీవితంలో ఎవరికైనా ఏ విశ్వాస సోదరుడి గురించి అయినా నీవెప్పుడైనా ఉన్నావో మనుషులో జామీన్గా? ఆలోచించండి. ఎప్పుడైనా 10,000 అంటే ఎవరైనా ఇస్తారు భయ, మధ్యలో జామీన్ పోతే నేను ఇవ్వచ్చునని. ఇక్కడ జామీను ప్రాణానికి ప్రాణం. నిజంగా విశ్వాసులకు ప్రాధాన్యత ఇవ్వటం తాము అవసరంలో ఉన్నప్పటికీ, నిజంగా అతను ఎవరిని సంబంధం లేని వ్యక్తి, ఎక్కడో అరణ్యంలో ఉండేవాడు, ముఖపరిచయం లేదు, స్నేహం లేదు, బంధుత్వము లేదు, కేవలంగా అతని నోట వెలువడినటువంటి మాటల మీద, ఆ విశ్వాస మాధుర్యం తొంగి చూసినటువంటి ఆ పలుకుల్లో ఉన్న మాటల మీద, ఆ దాని ఆధారంతోనే అబూజర్ గిఫారీ రదియల్లాహు తఆలా అన్హు వారు జామీన్ ఇచ్చారు. అమీరుల్ ముమినీన్ అంటున్నారు, జామీన్ ఇస్తున్నవాడు నా సహచరుడు కాబట్టి, నా ప్రాణ స్నేహితుడు కాబట్టి, అబూజర్ గిఫారీ కాబట్టి, 1 రోజు కదా నువ్వు అడిగింది, 3 రోజులు నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళు, నీ భార్య బిడ్డలకు నసిహత్ చేసుకునిదా అని. సభ ముగిసింది. అరణ్యంలో ఉన్నటువంటి ఆ విశ్వాసి వెళ్ళిపోయాడు. మొదటి రోజు అయిపోయింది, రాలా. తాను కోరుకున్నది 1 రోజే కదా అడిగింది, రాలా. 2వ రోజు అయిపోయింది, రాలా. 3వ రోజు మగరిబ్లో నుంచోవాలి. ఆ శిక్షను అనుభవించడానికి ఆ వధస్థలం మీద వచ్చి ఉండాలి. జోహర్ అయిపోయింది. జనులందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఒకవైపు భయం వేస్తుంది, ఎందుకంటే జామీన్ ఇచ్చిన వాడు అబూజర్ నీతిమంతుడు, సదాచార సంపన్నుడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్నటువంటి వాడు. అసరు కూడా అయిపోయింది, రాలేదు. అమీరుల్ ముమినీన్ ప్రజలందరినీ సమీకరింపజేశారు. వధస్థలం మీదకు రావాలి అని చెప్పేసి అబూజర్ని కూడా పిలిపించారు. ఇంచుమించుగా మగరిబ్ సమయం ఇంకా దగ్గర పడతా ఉంది. అబూజర్ని పిలిపించారు. అబూజర్, జామీన్ ఉన్న కారణంగా ఆ వ్యక్తి రాలేదు కాబట్టి వధస్థలం మీద నుంచోవాలి, శిక్షను అనుభవించాల్సిందే. వధస్థలం మీద వచ్చి నుంచున్నాడు. మగరిబ్ సమయం దగ్గర పడుతూ ఉంది. జనులలోంచి వారిని పక్కకు నెట్టుకుంటూ వచ్చి వధస్థలం మీద నుంచుని ఉన్నటువంటి అబూజర్ని పక్కకు నెట్టారు. వధస్థలం మీద తాను నుంచున్నారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఆశ్చర్యపోయారు. ప్రజలు ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నారు. ఉమర్ అడుగుతున్నారు, ఏమిటి నాయనా, ఈ ఉమర్కి భయపడిపోయి నువ్వెక్కడ తప్పించుకున్నా నువ్వు తీసుకుని వచ్చి శిక్షిస్తామన్న సంగతి నీకు తెలిసే ఉంటుంది, అందుకని ఈ ఉమర్కి భయపడి వచ్చావా? అమీరుల్ ముమినీన్, మీకు భయపడి నేను ఇక్కడికి రాలేదు. పొరపాటును జరిగినా లేదు, కావాలని కోపంతో వేసిన చనిపోయినటువంటి వ్యక్తి నా చేతుల్లోనే చనిపోయాడు కాబట్టి దానికి పరిహారంగా నేను ఇక్కడే ఆ శిక్షను అనుభవించాలి కాబట్టి, పరలోకపు శిక్షను అనుభవించాలంటే భయం ఉంది కాబట్టి, అల్లా యొక్క ఆగ్రహం నుండి కాపాడుకోవడానికి నాకు నేనుగానే ఇక్కడికి వచ్చి నుంచున్నాను, కానీ మీరంటే నాకు భయం లేదు అన్నాడు అల్లాహ్. నా భార్య బిడ్డలకు నేను నసిహత్ చేసుకున్నాను, తిరిగి వచ్చాను, వారితో ఈ 3 రోజులు గడిపాను, వధస్థలం నుంచున్నాను అన్నారు. ఆ మాటలన్నీ వింటున్నారు సభా సదులందరికీ కూడా, అందులో ఉన్న వారందరికీ కూడా కన్నీళ్లను అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అడిగారు, అయ్యా, ఇలాంటి విశ్వాస మాధుర్యం మీద ఉన్నటువంటి వ్యక్తి పొరపాటును జరిగిందంటున్నాడు, ఒక్కసారి కనికరించి మీరు అతనికి మన్నింపు క్షమాభిక్ష పెట్టగలరా? అల్హమ్దుల్లా, అతని యొక్క సంతానం కూడా అమీరుల్ ముమినీన్, ఇతడి యొక్క విశ్వాసము, ఇతడు పలికినటువంటి మాటలు, తిరిగి మరల ఇతడు రావటము, అతడు ఇప్పుడు చెప్పినటువంటి మాటలు మా హృదయాన్ని కూడా కలచివేశాయి, మేము ఇతడికి క్షమాభిక్ష పెడుతున్నాము అన్నారు. అల్హమ్దుల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణతో ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు కూడా ఆ వ్యక్తిని క్షమించారు. తిరిగి మరల అతను భార్య బిడ్డల వద్దకు వెళ్ళిపోయాడు. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఎప్పుడైనా మన జీవితంలో ఒక విశ్వాస సోదరుడి కోసం ఆ విధమైనటువంటి త్యాగం, ఆ విధమైనటువంటి బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రేమ అనుబంధం మన జీవితంలో ఎప్పుడైనా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చారు రాత్రి సమయంలో. ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈరోజు మేము ప్రయాణికులుగా ఉన్నాము, బాటసారులుగా ఉన్నాము, తినడానికి ఏమైనా ఉందా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంట్లో అడుగుతారు అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారిని. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగినటువంటి ప్రశ్నకి ఇంట్లోకి వచ్చిన సమాధానం, నీళ్లు తప్ప మన ఇంట్లో ఏమీ లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, అయితే సహచరులారా ఎలా చేస్తారు?
ఇషానామా సమయంలో ఏలాన్ చేస్తారు, సహచరులారా నా అతిథులకి ఎవరైనా ఆతిథ్యం ఇచ్చేవారు ఉన్నారా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అతిథులకి ఆతిథ్యం ఇవ్వడం ఎంతటి అదృష్టం. అయి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నేను వారికి ఆతిథ్యం ఇస్తాను అంటారు. చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి అతిథులు వచ్చారు, కానీ ఆయన ఇంట్లో ఏమీ తినడానికి లేదు. ఆయన ఎలా చేశారు, నా అతిథులకు ఎవరైనా ఆతిథ్యం ఇచ్చేవారు ఉన్నారా అని చెప్పేసి వెంటనే నేను చెప్పాను ఆతిథ్యం ఇస్తాను అని. మరి మన ఇంట్లో ఏమైనా ఉందా అని. భార్య అంటుంది, అయ్యా మన ఇంట్లో కూడా ఏమీ లేదు, పిల్లలకి కొంచెం వండి ఉంచాను, ఇప్పుడు అది పిల్లలు తినేస్తే వాళ్ళకి కూడా ఏమీ లేదు, కానీ నువ్వు మాట ఇచ్చిచ్చానంటున్నావు కదా, కాబట్టి నేను పిల్లలకి ఏదో ఒకటి చెప్పి నిద్రపుచ్చుతాను. వారిని మన ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆహారాన్ని వారికి వడ్డిద్దాము. మరి వడ్డించిన తర్వాత వారితో పాటు మీరు తినకపోతే వారికి అనుమానం వస్తుంది, కాబట్టి అంతా వడ్డించిన తర్వాత నేను దీపం ఆపేస్తాను, వారితో పాటు మీరు కూడా తిన్నట్టు నటించండి, తద్వారా వారికి ఆతిథ్యం ఇచ్చినట్టు ఉంటుంది, వారి మనసును గాయపరచకుండా ఉంటాము అని చెప్పేసి వారిద్దరూ చెప్పుకున్నారు. ముందుగానే అనుకున్న విధంగానే అతిథులను తీసుకుని వెళ్ళారు. అది మొత్తం వడ్డించిన తర్వాత ఆ దీపాన్ని ఆవిడ ఆపేశారు. వాళ్లతో పాటు ఈయన కూడా చీకటిలో తిన్నట్టు వారితో కాలం గడిపారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అప్పుడే ఈ వాక్యం అవతరించింది, వయోసిరోన అలా అన్ఫుసిహిం, వారు తమ కంటే తమ యొక్క విశ్వాస సోదరులకే ప్రాధాన్యత ఇస్తారు. వలోకాన బిహిం కదాస, వాళ్ళ అవసరంలో ఉన్నప్పటికీ తన బిడ్డలకి తినిపించచ్చు కదా ఆవిడ. అమ్మా విశ్వాసం మాతృమూర్తులారా వినండి, మీరు కూడా ఎప్పుడైనా ఒకవేళ ఎవరైనా బాటసాన్ని తీసుకొస్తే ముందుగా నాకు ఎందుకు చెప్పలేదు, ఫోన్ ఎందుకు చేయలేదు, ఇప్పుడు తెస్తే ఎవరు చేస్తారు, ఎక్కడన్నా తీసుకురా, అస్తగ్ఫిరుల్లాహ్. కొంచెం కష్టం కూడా లేకపోతే స్వర్గం లభిస్తుందా? ఆలోచించండి. మరి వాళ్ళు తినకుండా వాళ్ళు ఎక్కడో వచ్చినటువంటి ఎవరో తెలియదు, వాళ్ళ అతిథులు కాదు, వాళ్ళ బంధువులు కాదు, స్వర్గం ఊరికే లభించదు సార్, స్వర్గం వరకు. కాబట్టి ఆ బంధం మనలో ఉండాలి అంటే ఆ బంధం ఎలా ఈరోజు చిన్న భిన్నమవుతుందో తెలుసుకోవాలి. సూరతుల్ హుజురాత్ 49వ అధ్యాయం 10వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, నిశ్చయంగా విశ్వాసులందరూ అన్నదమ్ములు. ఒక తల్లికి పుట్టుండకపోవచ్చు, ఒక కుటుంబ సభ్యులు కాకపోయి ఉండొచ్చు, కానీ కలిమా చదివినోడు ఎవడైనా సరే భూమండలంలో ఒక్కసారి మనసారా కలిమా చదివితే అతడు నీ సోదరుడు అని చెబుతుంది దైవ గ్రంథం. అల్హమ్దులిల్లాహ్, దైవ ధర్మం. వాడు నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, లేదా బీదవాడు కావచ్చు, ఏ భాష మాట్లాడేవాడైనా కావచ్చు, ఏ ప్రాంతంలో నివసించేవాడైనా కావచ్చు, కలిమా. ఆనాడు మక్కా నుంచి వలస వెళ్ళినటువంటి ముహాజిర్లకి ఎందుకు ఇచ్చారు సార్ వాళ్ళు అన్సారులు? ఆస్తులు ఐశ్వర్యాలతో సహా ఎందుకు పంచారు? బంధం, రక్త సంబంధం కంటే, పేగు బంధం కంటే అమోఘమైనది, మహత్తరమైనది కలిమా బంధం. ఈ రోజు అది మన మధ్యలో లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఊరిక క్యాజువల్గా వస్తున్నాం, నమాజ్ చదువుకుని వెళ్ళిపోతున్నాం. ప్రపంచం యొక్క వ్యామోహం, డబ్బు 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 డబ్బు, రెండోది చావు భయం వచ్చేసింది, విచ్ఛిన్నమైపోయింది. ఇన్నమల్ ముమినూన ఇఖ్వతున్ ఫాస్లిహు బైన అఖ్వైకుం, కాబట్టి అన్నదమ్ముల మధ్య మీరు సరిచేయండి, ఇస్లా చేయండి, తగులు పెట్టకండి బాబు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, లేనిపోయి మాటలు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పడం, అత్త మీద భర్తకు చెప్పడం, భర్త మీద ఒంగోళ్ళు చెప్పడం, మీ అమ్మ నాన్నలకు చెప్పుకోవడం, తోడుకోళ్ళ మీద, పొరుగుంటోళ్ళ మీద, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, చాలా నీచమైనటువంటి విషయాలు. ఈరోజు విశ్వాస మాధుర్యం గురించి ఎవరు చెప్పట్లా. భయ్ ఆమె ముసల్మాన్ హే, ఆమె నమాజ్ పढ़ना है, ఆమె వాజానా హై, ఆజానా హై. క్యారెక్టర్ లేకుండా స్వర్గం ఎలా వస్తుంది? ఫాస్లిహు బైన అఖ్వైకుం, అన్నదమ్ముల మధ్య మీరు ఇస్లా చేయండి. అన్నను ఒక తమ్ముడు మాట అన్నాడు అనుకోండి, అది నీ తమ్ముడే కదా, నీ పాలు నువ్వు తాగిన ఎంగిలి పాలే కదా వాడు తాగింది, పోనీలేరా మీ అన్నే మీ తమ్ముడే కదా అని చెప్తావే. విశ్వాసుల మధ్య కూడా మీరు అలా ఇస్లా చేయండి, ప్రేమను పంచండి, ఆ బంధాలను దృఢత్వం చేయండి, అంతేగాని ద్వేషం చింపే మాటలు, శత్రుత్వాన్ని పెంచే మాటలు. ఉనో తుమకు వైసా బోలే క్యా జీ చారం కే బీచ్ మే అంటాడు. వామ్మో వాడు నిజంగా అప్పుడు ఏమనుకోడు, ఈడు ఆ మాట చెప్పగానే నిజంగానే ఏదో అన్నాడు కావాలని చెప్పేసి అప్పటి నుంచి ఇక ద్వేషం పెంచుకుంటాడు. వత్తకుల్లా, మీరు నమ్మినటువంటి అల్లాహ్కు భయపడండి, లఅల్లకుం తుర్హమూన్, అప్పుడు మీరు కనికరించబడతారు. ఇస్లా చేసినప్పుడు
అన్నదమ్ముల్ని కలిపే ప్రయత్నం చేసినప్పుడు విడగొట్టేవాడు, విచ్ఛిన్నం చేసేవాడు, ద్వేషపూరితమైనటువంటి మాటలు చెప్పేవాడు ఎప్పటికీ కనికరం పొందడు. అదే చెప్తున్నాడు అల్లాహ్ తాలా ఇక్కడ. విశ్వాసుల అనుబంధం గురించి 6 మాటలు చెప్పాడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను లా యస్ఖరు ఖౌమున్ మిన్ ఖౌమిన్ అసా యకూను ఖైరున్ మిన్హుం. విశ్వాసులారా, మీలో ఏ విశ్వాసి కూడా తోటి సాటి విశ్వాసిని హేళన చేయకూడదు, ఎగతాళి చేయకూడదు. నెంబర్ 1. వలా నిసాఉన్ నిసాన్ అయ్యకున్న ఖైరున్ మిన్హున్న. అదే విధంగా ఏ స్త్రీ కూడా తన విశ్వాస ఏ స్త్రీని కూడా ఎగతాళి చేయకూడదు. నువ్వు ఈరోజు హేళన చేయటం పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నావు, అది నీ గొప్పతనం అనుకుంటున్నావు, అది నీ టాలెంట్ అనుకుంటున్నావు. ఎగతాళి చేయటం, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరిని ఎగతాళి చేయటం వల్ల నాకు సమస్త ఐశ్వర్యాలను లభిస్తాయి అని చెప్పినా సరే నేను ఎవరిని కూడా ఎగతాళి చేయను. అల్లాహ్ దృష్టిలో ఒక విశ్వాసి యొక్క గౌరవం కాబా కంటే కూడా గౌరవమైనదన్నారే. కాబాని ఎగతాళి చేసేవాడు సఫలీకృతుడవుతాడా? మరి ఈరోజు అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది ఒక విశ్వాసి, ఒక మోమిన్ యొక్క ఇజ్జత్. అల్లాహ్ దృష్టిలో కాబా ఇజ్జత్ కంటే గౌరవమైనది. ఎలా ఎగతాళి చేస్తున్నావు? వలా తల్మిజు అన్ఫుసకుం. మిమ్మల్ని మీరు ఎత్తిపడుచుకోబాకండి అన్నాడు. ఎత్తిపడుచుకోబాకండి. మై తుమాకు ఓ దియం, మై ఏ దియం, మై ఓ కామ్ కరీం తుమాకు. అస్తగ్ఫిరుల్లాహ్. అమావాస్య రోజు అట్టు పెట్టాను, పౌర్ణమి రోజు పూరి పెట్టాను, నేను ఆ రోజు నీకు పెళ్లిలో ఎవరి నుంచి చేశారంటాడు. ఎందుకోసం చేశావు? నీ ఆకృతి కోసం చేసావు, అల్లాహ్ కోసం చేసావు, పుణ్యం కోసం చేసావు, స్వర్గం కోసం చేసావు. నగరంలో పట్టుకొని నేను లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడు అంటాడు. అవుట్ కాలా సీడ్ చేసి నీ మొత్తం పాపమే. వలా తల్మిజు అన్ఫుసకుం. దెప్పి పడవబాకండి, ఎత్తి పడవబాక. చేసావు, అయిపోయింది. నీ పుణ్యం కోసం చేసుకున్నావు, నీకు ఉన్నతమైనటువంటి స్థానాలు లభించడం కోసం చేసుకున్నావు. అంతేగాని నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఇది నాది. ఒక్కొక్క ఆయన అంటాడు, ఈ మసీద్ నాది, ఈ మదర్సా నాది, ఇది మొత్తం నాదబ్బా. ఇక్కడ ఎవరు? అరే ఏంటి, ఎవరి మీద నువ్వు వ్యవసాయం చేస్తున్నావు? నీకు నువ్వు ఆకృతిని పాడు చేసుకుంటున్నావు. వలా తనాబజు బిల్ అల్కాబ్. అలానే విశ్వాసులారా, మారు పేర్లు పెట్టి పిలుచుకోమాకండి. ఒరే కర్రోడేట అంటాడు, అస్తగ్ఫిరుల్లాహ్. ఒరే బక్కోడా అంటాడు, కుంటోడా అంటాడు. నువ్వు ఎవరిని పిలుస్తున్నావు తెలుసా? ఏ సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సృష్టించాడు, ఆ సర్వోన్నతుడైన అల్లాహ్ సృష్టికి పేరు పెడుతున్నావు. కర్రీగా ఉంటాం వాడి తప్ప, కుంటువా ఉంటాం వాడి తప్ప. బేసల్ ఇస్ముల్ ఫుసూక్ బాదల్ ఈమాన్. నువ్వు ఈమాన్ తెచ్చిన తర్వాత ఈ నీచమైన పనులు మానుకో. ఎగతాళి చేయడం మానుకో, దెప్పి పడవడం మానుకో, మారు పేర్లు పెట్టి పిలవడం మానుకో. వలం యతుబ్ ఫఉలైకుమ్ అజ్జాలిమూన్. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడకపోతే నీకంటే దుర్మార్గుడు మరొకడు లేడు. నీది డూప్లికేట్ నోట్ అంటున్నాడు. అంతే. ఉంటే ఒరిజినల్ నోటుగా ఉండు. లేదు నేను ఇటు ఉంటాను, అటు ఉంటాను, ఇది చేస్తాను. నువ్వు 1,000 సంవత్సరాలు నమ్మా చేసిన దండగే క్యారెక్టర్ కావాలి. 3 అయిపోయినాయి, మరో 3. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించడం మానేయండి అన్నాడు. ఎందుకంటే కొన్ని అనుమానాలు పాపాలు అయిపోతాయి. ఎవరన్నా 4 మాట్లాడుకుంటున్నారు అనుకో, మేరే బారే మే ఉనొచ్చు బాత్ కర్నే కా. ఈరోజు చచ్చిపోతాడు ఆటోమేటిక్గా. నా గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు నీకేమో నా గోచర జ్ఞానం ఉందా? ఎవరన్నా అటు వచ్చాడు అనుకో, క్యావ్ జీవనో ఇద్దరు కైకాయే ఇద్దరు పెడతాయి, క్యావ్ జీవనుకో క్యా కామ్ హే. వాడేదో పాపం ఆ రోడ్డుకి వెళ్ళాల్సిన వాడు పొరపాటుని ఈ రోడ్డుకి వచ్చాడు, అడ్రస్ మిస్ అయిపోయి. వీడికి అనుమానం. ఎంతగా అనుమానం అంటే చివరికి తన నీడను కూడా తాను నమ్ముకోడు, కట్టుకున్న భార్యను కూడా అనుమానిస్తాడు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనుమానిస్తాడు. అనుమానాలు పాపాలైతాయి. అనవసరంగా మూట కట్టుకోబాగా. ఇప్పుడు కొన్ని జబ్బులకు మందులుండవు. మందులు లేని జబ్బుల్లో ఈ అనుమానం ఒకటి. అనుమానంతో చచ్చిపోయినాడు చాలా మంది ఉన్నారు తెలుసా మీకు? అసలు మన కరోనాలో అయితే చాలా మంది రాకుండానే వచ్చిద్దేమో అని అనుమానంతో చచ్చిపోయారు చాలా మంది. అనుమానంకు దూరంగా ఉండు. నీ తోటి విశ్వాసిని అనుమానించకు. 5వది, వలా తజస్ససు. గూఢాచారులకు వ్యవహరించబాక. అతని గురించి అసలు నీకెందుకు? వాళ్ళంటే పడతావు ఎందుకు? इन्हों कैसे कमाते हैं जी? कहाँ से लाते हैं इन्हों? असल इनका बात क्या है वो रिकॉर्ड करना. అస్తగ్ఫిరుల్లాహ్. వాడికి గూఢాచారి ఎవడన్నా ఫోన్ చేస్తే ముందు రికార్డింగ్ చేయటం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కిరామన్ కాతిబీని పెట్టాడు కదా, వాళ్ళ పని అది. నువ్వెంది రికార్డింగ్ చేయటం? నీకు తెలుసు నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు కదా, వీడు జాగ్రత్తగా మాట్లాడు. बहुत जतन से बात करता है मालूम ना, इन रिकॉर्ड होता है बोल के. पापा ऑपोजिट आदमी को नहीं मालूम.
स्पेलिंग मिस्टेक होता ऑटोमेटिक से स्लिप होता ना भाई इंसान इच्छा में ఒకడు చూడు భార్య ఫోన్కి పెడతాడు రికార్డింగ్. అసలు వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడుతుంది అంటే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎందుకంత అనుమానం? పాపం ఆవిడ చాలా ప్రేమిస్తుంది, అభిమానం, ప్రాణం ఇస్తుంది. ఎప్పుడూ మాట్లాడుతా అమర షోహర్తోడ కంజూసులా అన్నాడు ఊరక ఒక మాట. అప్పుడు ప్రేమ ఉంది, కానీ వినేటప్పుడు ఇడికి ఉంది ముజే కంజూస్ బోలేవనో కల్లాస్ నికాల పేపర్ లావో పంచాయతీ బయటనా పూర పంచనా సార్ సాబ్ క్యా ఇస్మే. ఇదేగా జరుగుతుంది. గూఢాచారులుగా వ్యవహరించకండి. గోతులు దీపాక ఎందుకు 4 రోజుల జీవితం ఇలా వచ్చి అలా చచ్చిపోయే జీవితం ఇది. ఎంతమంది చచ్చిపోతున్నారు? తర్వాత ఆ రోజు చెప్పాడు వీపెనకాల మాటలు చెప్పాక ముతవల్లి గారికి పేష్మామని చెప్పడం, పేష్మామ గారికి ముతవల్లి అని చెప్పడం, ఏళ్ళ మీద వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం. అరే ఉన్న వాటి అన్నాడు రా, ఇలా అన్నాడు రా. ఏ పెనకలం 20 అమ్మ స్త్రీలు మీరు కూడా జాగ్రత్త. మాయిషా రదియల్లాహు తఆలాను ఓసారి అఫ్సా రదియల్లాహు తఆలాను ఉపయోగించలేదా సఫియా రదియల్లాహు తఆలాను గురించి ఈమె చాలా పొట్టిగా ఉంది అన్నది. ఏమన్నా తిట్టు కాదు కదా అది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయిషా ఒకవేళ ఆ మాటను తీసుకెళ్లి సముద్రంలో కలిపితే సముద్రం మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. నువ్వేమనుకున్నా చోటి మాట ఇచ్చినాబాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక్కో మాటతోనే మనిషి నరకానికి పోతాడు. ఒక్క మాట చాలు నుండి నరకాన్ని తీసుకెళ్ళడానికి. జాగ్రత్తగా ఉండు. ఈ వెనకాల మాటలు చెప్పాక దయచేసి చెప్పాలనుకుంటే మంచిగా చెప్పు. మంచి చెప్పడం అలవాటు చేసుకో. చెడు గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ వెనకాల మాటలు ఎందుకు పోయి అసలు ఒక్కసారి ఆలోచించండి. వత్తకుల్లా ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీం. భయపడండి మీరు నమ్మిన అల్లాహ్కు. పశ్చాత్తాపం చెందండి. జరిగిన పాపాల మీద పశ్చాత్తాపం చెందండి. అల్లా నేను ఎందరినో అనుమానించాను, అల్లా నన్ను క్షమించల్లా. అల్లా ఎందరో విషయాలను ఎందరో నేను గూఢాచారులుగా వివరించాను, అల్లా క్షమించల్లా. అల్లా నేను చాడీలు చెప్పాను, నేను క్షమించల్లా. ఇన్నల్లాహు తవ్వాబుర్ రహీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, తన దాసుల పాపాలని మన్నించేవాడు అన్నాడు. సూరతుల్ హుజురాత్ 49వ సూర. చాలా తక్కువ ఆయతలోనే, మొత్తం కూడా 18-19 వాక్యాల కంటే లేవు. ప్రశాంతంగా చదవండి. ఎలా అనుబంధం పెంచుకోవాలి. విశ్వాసులు ఒక చోటు ఉండేవాళ్ళు, ఒక మహల్లాలో ఉండేవాళ్ళు అల్లాహ్ తఆలా చెప్పాడు ఖురాన్లో. ఎప్పుడు చదివాం మనం ఖురాన్? నీకు ఫోన్ పిచ్చిగా 24 గంటలు రేత్రిపూట పునుకుదలకి 2-3 పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెళ్ళైనోళ్ళు కానోళ్ళు అనేది ఏమీ లేదు. ఫోను, లేకపోవడంతో ఫోను, పొనుకునేదాకా ఫోను, నిద్రలో కూడా ఫోనే. అందుకే నిద్ర పట్టట్లేదుగా. ఎన్ని కాపురాలు పోయినాయి తెలుసా ఫోను వల్ల. భయంకరమైనటువంటి మారణాయుధం గుర్తుపెట్టుకొని నిన్ను నాశనం చేస్తుంది. జికర్ నుంచి దూరం చేస్తుంది, ఖురాన్ నుంచి దూరం చేస్తుంది, నమాజ్ నుంచి దూరం చేస్తుంది, అసలు పవిత్ర ఆచరణలన్నింటినీ దూరం చేస్తుంది. చాలా భయంకరమైనటువంటి మారణాయుధం చెప్పాలంటే ఫోన్. కాబట్టి సోదరులారా, అనుబంధం కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి. మనం పోయిన తర్వాత భయ మంచుడు భయమును అచ్చా ఆత్మ చేయి ఏక్ బాత్ బస్ అల్హమ్దులిల్లాహ్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చనిపోయిన తర్వాత చాలా మంది చాలా మంచోడండి ఈ వ్యక్తి, తల్లిదండ్రులు చూసుకున్నాడు, మంచోడండి, నమాజ్ చదివాడు, మంచోడు అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్కే లియే జన్నత్ వాజీబ్ అన్నారు. ప్రజలు మంచోడు అంటారు, గుర్తుపెట్టుకో. నువ్వు డబ్బులు కోట్లు కూడబెట్టినా, కోట్లు ఖర్చు పెట్టినా అనే నెంబర్ డూప్లికేట్ వాడని చెప్తారు. ఎందుకు మరి కోట్లు ఇచ్చాడుగా, మంచోడని చెప్పొచ్చు కదా. అక్కడి నుంచి రావాలి. కాబట్టి నేను అల్లాహ్తో దువా చేస్తున్న వల్ల మేమందరం విశ్వాసపరంగా దృఢమైనటువంటి విశ్వాసం కలిగి సదాచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మా అందరి మధ్య అనుబంధాలను దృఢతరం చేయి. అల్లా ఏ పాపాలనైతే నువ్వు వారించావని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మాకు తెలియజేశావో అలాంటి పాపాలన్నింటికి దూరంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. అత్యున్నతమైనటువంటి ఆ స్వర్గంలో ప్రవేశించి అల్లా నిన్ను సందర్శించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు.